అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ నా వేలో రెసిపీ. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే బటాటా వడ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ కూడా. వీడియోని అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెను అయితే తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండిని వేస్తున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దీంతోపాటు దీంట్లో నేను ఇంగువను వేస్తున్నాను, ఓమన్ వేయకుండా. ఓమ ఫ్లేవర్ అనేది ఈ వడ టేస్ట్ని కొంచెం డిఫరెంట్గా మార్చేస్తుంది కాబట్టి దాని ప్లేస్లో ఈ ఇంగువను అయితే వేసాను. సో ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా పిండిని అయితే కలుపుకోవాలి, మరీ పల్చగా లేకుండా. చూపిస్తాను చూడండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలనేది. సో మనం ఇలా ఏలు పెడితే దాని ఏలుకి ఇంత మందంలో అంటుకోవాలి. అప్పుడే వడకు అనేది చాలా పర్ఫెక్ట్గా పిండి అయితే పట్టుకుంటుంది. దాన్ని సైడ్కి పెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను. దీంట్లో పచ్చిమిర్చిని వేసాను, దాంతోపాటు కొన్ని ధనియాలను కూడా వేసుకొని దీంట్లో పల్లీలను వేస్తున్నాను. సో ఒకసారి ఇలా పల్లీలు వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇలా ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. ట్రెడిషనల్గా చేసే బటాటా వడలో పల్లీలు వేసుకోరు, కానీ ఒక్కసారి అయితే వేసి చూడండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి, కొంచెం బరకగానే ఉంటే బాగుంటుంది. సో చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేశాను. ఇలా పట్టిన దీన్ని సైడ్కి పెట్టేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో అయితే ఆయిల్ని వేస్తున్నాను. కొంచెమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. ఇలా వేసుకొని కొంచెం జీలకర్రను అయితే వేస్తున్నాను ఆయిల్ వేడవగానే. దీంట్లో ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టిన ఈ పల్లీలు ధనియాల మిక్చర్ని అయితే వేస్తున్నాను. ఇలా వేసుకొని వేయించుకోవాలి. సో ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే కొంచెం కట్ చేసిన కరివేపాకును వేస్తున్నాను. ఇలా వేసేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసుకున్నాను. నేనైతే ఒక 4 ఆలుగడ్డల్ని ఉడికించి పొట్టు తీసి ఇలా మ్యాష్ చేసి అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక సగం ముక్క నిమ్మరసాన్ని అయితే పిండుకున్నాను. మీరు మసాలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మొత్తం పిండేసుకోండి నిమ్మకాయని. దీంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి దీన్ని అంతా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా. సో ఇలా కలిపేసుకొని దీన్ని అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్దల్లాగా అయితే చుట్టేసుకోవాలి ఇలా. సో ఇలా చేసి సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగానే కలుపుకున్న పిండిలో కొంచెం సోడాని అయితే వేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని దీంట్లో మనం ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా ఉండలను అయితే దీంట్లో ఇలా అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని స్టవ్ పై బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ అయితే మీడియంగా ఉండకూడదు. సో బాగా హీట్ అయితేనే బాగా పొంగుతాయి వడలు అనేవి. ఇప్పుడు వీటిలో ఇలా అయితే వడల్ని వేసేసుకోండి. ఆ మసాలా ముద్దల్ని దాంట్లో తీసి ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. సో చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే నేను స్టవ్ పై నుంచి తీసాను. ఎన్న అయితే చేశాను అన్నీ ఇలాగే వేయించి తీసుకున్నాను. ఇంకింతే. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఇలా చేసుకొని ఈవినింగ్ టైంలో సర్వ్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. సో ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి నా వేలో రెసిపీని అయితే. సో ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలనేది నా వేలో చేసి చూపిస్తాను. Thanks for watching. Please do subscribe my channel for more videos. Thank you.